మనం దేనినైనా సాధించవచ్చు అన్నటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో క్రీస్తుకు పూర్వం 384వ శతాబ్దికి చెందినటువంటి డెమోస్తనీస్ గురించి తెలుసుకుందాం. ప్రభువు శక్తి కంటే వాక్ శక్తి గొప్పదని నిరూపించినటువంటి ఆ డెమోస్తనీస్ గురించి, అతను ఎంత కష్టపడి తన జీవితాన్ని జయించాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. జ్యోతిష్యులు అతని జాతకాన్ని చూసి ఇతడు ఒక సామాన్యుడిలాగానే జీవిస్తాడు అని తెలియజేశారు. కానీ అతడు అలా జీవించలేదు. జ్యోతిష్యులు చెప్పినటువంటి ప్రతి మాటను అతను జయించాడు. అతనికి పుట్టుకతోటే నత్తి అనేది ఉండేది. ఆ నత్తిని జయించి నేను సామాన్యుని కాదు, అసామాన్యుని అని నిరూపించినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి వ్యక్తే ఈ డెమోస్తనీస్. అతనికి బాల్యం నుండి నత్తి సమస్య ఉండేది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తన తోటి మిత్రుడు ఎగతాళికి దయకు పాత్రుడుగా ఉండి బాల్యంలోనే తండ్రిని కోల్పోయి అనాథ అయ్యాడు. అతని తండ్రి ఆ అమాయకుని ఎలాగైనా మోసగించవచ్చు అనుకొని అతని ఆస్తిని దోచుకున్నాడు. డెమోస్తనీస్ తనకు జరిగిన అన్యాయానికి కోర్టును ఆశ్రయించాడు. కానీ ఫలితం లేకపోయింది. అట్టి స్థితిలో గ్రీస్ దేశంలో ఆనాడు ప్రముఖ వ్యక్తిగా పేరుగాంచిన ఒక వ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి పట్ల ప్రజలు చూపిన గౌరవ మర్యాదలు డెమోస్తనీస్ మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. తన కష్ట నష్టాల మధ్య గొప్ప పేరు గడించాలన్న ఆశ అతనిలో చిగురించింది. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు తన జీవితంలో జరుగుతూ ఉన్నప్పటికీ అతనికి గొప్ప పేరు సంపాదించాలన్న కోరిక అతని మనస్సులో కలిగింది. అతని కోరిక మనసులో కలిగినంత మాత్రాన్నే దానిని ఆచరణలో పెట్టడం సాగించాడు. గొప్ప వ్యక్తి కావాలని డెమోస్తనీస్ నిశ్చయించుకున్నాడు. మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే నత్తి అతనిని బాధించేది. ఒక పెద్ద వాక్యాన్ని చెప్పే సామర్థ్యం అతనికి ఉండేది కాదు. నిరంతర సాధనతో అతడు తన దౌర్బల్యంపై విజయాన్ని సాధించాడు. ఒక వైద్యుడు చెప్పినట్లు నాలుకపై చిన్న గులకరాలను పెట్టుకుని స్పష్టంగా బిగ్గరగా పదాలను ఉచ్చరించసాగాడు. ఎత్తైన కొండలను ఎక్కుతూ దిగుతూ చాలాసేపు ఊపిరి పీల్చి అభ్యాసం చేశాడు. అలా ఎందుకు చేశాడు అంటే, ఊపిరిని మన లోపల ఎంత నింపుకోగలిగితే అంత వాక్శక్తి పెరుగుతుందని, ఎంత ప్రాణశక్తి మనలో నింపుకోగలిగితే అంత వాక్శక్తి పెరుగుతుందని తెలుసుకొని అతడు ఊపిరి బిగబట్టడం కోసం ఎత్తైన కొండలను ఎక్కుతూ దిగుతూ చాలాసేపు ఊపిరి పీల్చే అభ్యాసాన్ని సాగించాడు. పెద్ద పెద్ద వాక్యాలను కడవకుండా ఉచ్చరింపసాగాడు. ప్రతి దినం సముద్రపు ఎదుట నిలిచి సముద్రపు ఘోషను మించిన ధ్వనితో ఉపన్యసించడం నేర్చుకున్నాడు. జ్ఞాన పిపాసులకు సుఖము నిద్ర ఉండవు కదా, ఇతనికి కూడా అలాగే న్యాయశాస్త్ర గ్రంథాలను గ్రీకు భాషలోని మహావాక్యాలను ప్రతిరోజు 16 గంటలకు మించి అధ్యయనం చేస్తూ వాటిని బిగ్గరగా ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతను నిరంతర సాధన చేస్తూ ఉండేవాడు. నిరంతర సాధన అన్ని కష్టాలను తొలగిస్తుంది. అలాగే ఇతని కష్టాలన్నీ తొలగిపోయాయి. ఇతడు విజయాన్ని సాధించాడు. జ్యోతిష్యుడు సామాన్యుడిలా జీవిస్తాడు అన్నటువంటి వ్యక్తి అసామాన్యుడిలా జీవించాడు. తన నత్తిని తను పోగొట్టుకున్నాడు. ఆ ప్రభు శక్తి కంటే వాక్శక్తి ప్రబలమైనదని నమ్మి తన ప్రయత్నాన్ని వదలకుండా శ్రమించినందుకు ఆ పరమేశ్వరుడు, ఆ ప్రభువు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరమే. అందుచేతనే మన యోగ వాసిష్టం అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథంలో ఆ వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రునితో ఈ విధంగా చెప్పాడు. ఉత్సాహ పూర్ణ ప్రయత్నంలో సక్రమమైన పద్ధతిలో సాధన చేసినప్పుడు లభించని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు రామా అంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభుకు వశిష్ఠ మహాముని తెలియజేశాడు. వాస్తవాన్ని నమ్మండి. ఈ వాస్తవాన్ని నమ్మి మీ ప్రయత్నాన్ని మీరు సాగించండి. జనా సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.